రైట్ టీటీడీ పరకామణి కేసు దర్యాప్తును సిఐడి వేగవంతం చేసింది. సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ ఇన్వెస్టిగేషన్ టీమ్ పలువురిని విచారించింది. ఇప్పటికే తిరుమల, తిరుపతిలో పర్యటించి కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ను సైతం సేకరించింది. డిసెంబర్ 2 లోపు కేసుకు సంబంధించిన నివేదికను హైకోర్టులో అందజేయాల్సిన నేపథ్యం ఉండటంతో విచారణ ఇంకా స్పీడప్ చేశారు. సిఐడి విచారణకు వస్తూ ఏవీఎన్ఓ సతీష్ కుమార్ మృతి చెందడంతో పరకామణి కేసు విచారణ కొద్ది రోజులుగా దర్యాప్తు స్పీడ్ తగ్గించుకుంది. పరకామణిలో చోరీ కేసులో ఇటు టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని సిఐడి ప్రశ్నించింది. మంగళవారం విచారణకు హాజరైన ఆయనను అరగంట పాటు డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ విచారించారు. అయితే విచారణకు హాజరయ్యే ముందు పలు కీలక వ్యాఖ్యలు చేశారు భూమన. లోకేష్ ఆదేశాలతోనే తనను ఈ కేసులో విచారణకు పిలిపించారని అన్నారు. భూమికి నక్షత్ర మండలానికి ఎంత దూరం ఉందో తనకు ఈ కేసుకు అంత దూరం ఉందని అన్నారు భూమన. టీటీడీ పరకామణి కేసు దర్యాప్తు స్పీడప్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టీమ్ పలువురిని ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజు విచారణలో ఎవరెవరు హాజరు కాబోతున్నారు, అసలు ఎలా జరుగుతోంది ఇన్వెస్టిగేషన్, అప్డేట్స్ ఏంటి? ఇన్వెస్టిగేషన్ టీం పలువురిని ఇవాళ విచారించబోతోంది. ఇప్పటికే భూమన కరుణాకర్ విచారణ అయితే పూర్తయింది. ఇక భూమన మీడియాతో మాట్లాడుతూ కూడా లోకేష్ ఒత్తిడి వల్లే సిఐడి తనను విచారణకు పిలిపించిందంటూ, తనకు ఇటు ఈ కేసుకు చాలా దూరం ఉందంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తూ వచ్చిన సందర్భం మనం చూసాము. అయితే టీటీడీ పరకామణి కేసుకు సంబంధించి స్పీడ్ ను పెంచింది సిఐడి విచారణకు వస్తూ ఏవీఎన్ఓ ఇటు సతీష్ కుమార్ మృతి చెందడంతో పరకామణి కేసు విచారణ కొద్ది రోజులుగా స్లో అయింది. అయితే మళ్ళీ స్పీడ్ ను పెంచుకుంది. మరికొద్ది రోజుల్లో ఇటు హైకోర్టులో జడ్జిమెంట్ ఇవ్వాల్సిన కారణంగా ఇటు పరకామణి చోరీ కేసు స్పీడ్ ను పెంచింది సిఐడి. డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఈ కేసుకు సంబంధించిన ఫ్రెష్ అప్డేట్స్ ఏంటి అండ్ సిఐడి ఇవాళ ఎవరెవరిని విచారిస్తోంది, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ కేంద్రంగా సిఐడి విచారణ ఈ రోజు మరోసారి ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం కోర్టుకు సంబంధించి లోక్ అదాలత్లో రాజీ సందర్భంగా ఎలాంటి వ్యవహారాలు నడిచాయి అన్న దానికి సంబంధించి ఈ రోజు కోర్టు సిబ్బంది 15 మందిని ఉదయం నుంచి సిఐడి విచారణ చేస్తుంది. అదేవిధంగా ఏదైతే ఫోరెన్సిక్ టీం, టెక్నికల్ టీం కూడా ఇప్పటికే తిరుపతిలో ఉంది. పలు అంశాలపైన దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో విజయవాడలో కూడా సిఐడి డీజీ ఐఎన్ఆర్ మరికొంతమందిని విచారిస్తున్నట్టు సమాచారం. అయితే అది మీడియాకు తెలియకుండా విచారణ కొనసాగుతున్న పరిస్థితి. మొత్తం మీద నిన్న జరిగిన విచారణలో టీటీడీ కీలకంగా మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితో పాటు మాజీ బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్ ను విచారించింది. వీరి విచారణలో ముఖ్యంగా ఏదైతే టీటీడీ అత్యవసర సమావేశం జరిపి ఆస్తులను రాయించుకుందే ఆ అంశం మీకు తెలుసునా అన్న విషయం మీదనే ప్రశ్నించినట్టు తెలుస్తుంది. టీటీడీ ఎస్టేట్ విభాగ కమిటీగా, అంటే భూముల టీటీడీ ఆదాయ వనరులు, అదేవిధంగా ఎవరైనా భూములు కానీ ఆస్తులు కానీ టీటీడీకి రాయిస్తే ఎస్టేట్ కమిటీకి సంబంధించిన సభ్యులు ఆ భూములను పరిశీలించి ఎలాంటి వివాదాలు లేవు అని క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే టీటీడీ వాటిని ఏదైతే దానం తీసుకోవాల్సి ఉంది, అదే విరాళంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది, విరాళంగా తీసుకుంటుంది. కానీ ఈ నేపథ్యంలో అత్యవసర సమావేశాన్ని నిర్ణయించిన తర్వాత అత్యవసర తీర్మానం ఏ విధంగా చేశారంటే అవి తమకు తెలియదు, దానికి సంబంధం లేదు అన్న విషయం మీద చెప్పినట్టు తెలుస్తుంది. అయితే పోకల అశోక్ కుమార్ అయితే మీడియాతో మాట్లాడుతూ తనకు ఆ విషయం తెలియదు, కానీ ఏదైతే టేబుల్ అజెండాగా పెట్టి ఉంటారో అందులో మేము సంతకాలు చేసి ఉంటాము, 140-150 అజెండాలు ఉంటాయి, అందులో ఏ విషయం అని మేము చెప్పలేము. మొత్తం మీద అయితే తాను ఎస్టేట్ కమిటీలో ఉన్నాను, తనతో పాటు భూమన కరుణాకర్ రెడ్డి, జీవన్ రెడ్డి ఎస్టేట్ కమిటీలో ఉన్నారు, వీరందరూ ఆమోదం వల్లనే ఆస్తులు రాసుకుంటారు అని చెప్తున్నారు. ఏదైతే దొంగల నుంచి కూడా గతంలో దొంగలు కూడా ఆస్తులు స్వామివారికి విరాళంగా ఇచ్చేవారు కదా అంటూ కూడా ఆయన ప్రశ్నించడం విశేషం. మొత్తం మీద అయితే భూమన కరుణాకర్ రెడ్డి ఈ విషయంలో తనకు ఈ పరకామణి కేసుకి ఎలాంటి సంబంధం లేదంటూ తెలియజెప్పాడు. అయితే ఆయన చైర్మన్ గా ఉన్న సమయంలోనే
ఏదైతే లోక్ అదాలత్ లో రాజీ అయిన పరిస్థితి. అంతకు మునుపు ఏదైతే ఆయన ఎక్స్ అఫిషియల్ సభ్యుడిగా ఉన్నప్పుడే చోరీ జరిగింది. ఆ తర్వాత అత్యవసర తీర్మానం కూడా జరిగింది. అత్యవసర తీర్మానంలో ఆయన సంతకం కూడా చేసిన పరిస్థితి. ఈ మొత్తం మీద ఈ విషయాల గురించి టీటీడీ ఏదైతే సిఐడి మరికొంతమందిని పాలక మండలిలో ఉన్న వారిని విచారించే అవకాశం ఉంది. అది అప్పట్లో చైర్మన్ గా ఉన్న సుబ్బారెడ్డితో పాటు అదేవిధంగా టీటీడీ ఉన్నతాధికారులను కూడా సిఐడి విచారించిన తర్వాత డిసెంబర్ 4వ తేదీ ఈ కేసుకు సంబంధించి డిసెంబర్ 2వ తేదీ ఈ కేసుకు సంబంధించి పూర్తి నివేదికను హైకోర్టుకు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏసీబీ కూడా తన పనిని ప్రారంభించింది. ముఖ్యంగా నిందితుడు రవికుమార్ కి సంబంధించిన ఆస్తుల వివరాల కోసం ఇటు రాష్ట్రంతో పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో కూడా ఆధారాల సేకరణకు క్లూస్ టీమ్స్ వెళ్లిన పరిస్థితి. అయితే ఈ రోజు న్యాయ విభాగానికి సంబంధించిన కొంతమంది ఏదైతే తిరుపతి కోర్టుకు సంబంధించి లోక్ అదాలత్ లో రాజీ అయినప్పుడు అక్కడ ఉన్న సిబ్బందిని విచారణకు పిలిపించారు. ప్రస్తుతం వారి విచారణ కొనసాగుతుంది. సర్తాజ్. థ్యాంక్ యూ దామోదర్.